నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ వాహనంపై దాడి చేసిన 23 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ నిన్న కేటీఆర్కు వ్యతిరేకంగా హనుమాన్ భక్తులు నిరసనకు దిగారు. పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. హనుమాన్ భక్తులను అరెస్ట్ చేశారంటూ బీజేపీ మరోవైపు ఆందోళన చేపట్టింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, గుడ్ మార్నింగ్ రామారావు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నిన్న జరిగిన ఏదైతే కేటీఆర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఆ రోడ్ షో సమయం లోపల గతము లోపల కేటీఆర్ రాముడు అన్నం పెట్టాడు అని చెప్పని ఒక ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు నిరసనగా హనుమాన్ దీక్ష రాములందరూ కూడా నిరసన కేటీఆర్ యొక్క కార్నర్ మీటింగ్ ని జరగకుండా అడ్డుకోవడం అనేది జరిగింది. ఆ రోడ్డు మీద నిరసన తెలియజేయడం, మరి కొంతమంది ఆ ప్లకార్డులు ఏవైతుంటాయో ప్లకార్డులను కూడా పట్టుకొని ఆ కేసీఆర్ యొక్క క్షమాపణ చెప్పాలి, రాముడి విషయంలో మాట్లాడిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి, అప్పుడే ఆ వ్యాఖ్యలు తీసుకొని రాముడికి క్షమాపణ చెప్తే తప్పకుండా మేము మీ యొక్క రోడ్ షో మీరు నిర్వహించుకోవచ్చు, లేదు స్వామి అది జరిగిన సమయంలో మాత్రం మేము ఎట్టి పరిస్థితుల లోపల మేము మీ యొక్క కార్నర్ మీటింగ్ మాత్రం జరగనివ్వమని చెప్పని ఒక రకంగా హనుమాన్ దీక్ష స్వాములందరూ కూడా అక్కడ కూర్చొని ఈ యొక్క కేసీఆర్ వ్యాఖ్యలు హిందువులను అవమానపరిచినట్టుగా ఉన్నాయి, హిందూ దేవులకు చేయడం మరి కరెక్ట్ కాదు, గతంలో కూడా ఈ విధంగానే మాట్లాడడం జరిగింది, మరి ఇప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? మరి హిందువుల ఓట్లు తీసుకొని హిందువులతో మరి మేము పెద్ద హిందువులం అని చెప్పుకొని ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు, ముఖ్య నాయకులు కేటీఆర్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పడం దాంతో నిరసన వ్యక్తం చేశారు. మరి అందులో 25 మంది స్వాములు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ రోజు రాత్రి 12 గంటలకు 307, 120P, 143, 144, 147, 48 ప్రకారం సెక్షన్ల కింద దాదాపు 23 మందిపై ఈ యొక్క కేసులను నమోదు చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి రాత్రి 12 గంటలకి అరెస్ట్ చేసి నిర్మల్ సబ్ కోర్టుకు తరలించడం జరిగింది. తరలించే సమయంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఆందోళనకారులు వారిని అడ్డుకోకుండా కూడా పోలీసులు కూడా ఆ కోర్టు ముందర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ సెక్షన్ల కింద మరి ఎన్ని రోజులు రిమాండ్ విధిస్తారు, ఎన్ని రోజులకు శిక్ష వేస్తారు అనేది మాత్రం ఇంకా కోర్టు తేల్చాల్సింది. కోర్టులో మాత్రం వారందరినీ హాజరుపరిచినట్టుగా చెప్తున్నారు రామారావు. రైట్ రమేష్.